హలో ఫ్రెండ్స్, రామ్ చరణ్ శంకర్ దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉందే మన రివ్యూలో మాట్లాడదాం. మన ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. రంగస్థలం మూవీ తర్వాత రామ్ చరణ్లో నటన ఉంది అని సుకుమార్ వెలికి తీసి బెస్ట్ నటుడని రంగస్థలం మూవీ కూడా నిరూపించింది. అంత సక్సెస్ అయింది. RRR మూవీలో రామ్ చరణ్ నటన ఒక ఫైర్గా ఎమోషనల్గా భీముని క్యారెక్టర్ కొట్టేటప్పుడు కూడా డిఫరెంట్ షేడ్లో చూపెట్టాడు. ప్రజెంట్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ లాంటి నటుడు RRR మూవీ తర్వాత వస్తున్న మూవీ స్టోరీలో ఎంత క్రిప్పింగ్, స్టోరీ ఎంత ఎంగేజ్మెంట్గా ఉండాలి, ప్రతి సీన్ గూస్ బంప్స్లా ఉండాలి. కానీ రామ్ చరణ్ నటన వరకు అయితే బ్రహ్మాండమైన మార్కులు పడ్డాయి. ఇటు పోలీస్ ఆఫీసర్ క్లాస్గా కానీ, ఇటు IAS ఆఫీసర్గా క్లాస్ లుక్లో కానీ, కొద్దిసేపు పోలీసు ఎలక్షన్ టైంలో పోలీస్ క్యారెక్టర్ కానీ, తర్వాత అప్పన్న క్యారెక్టర్లో మాత్రం జీవించేశాడు రామ్ చరణ్. ఆ నత్తి క్యారెక్టర్, ఆ వైట్ అండ్ వైట్ పంచగట్టుకొని 10 మంది వచ్చి నువ్వు లీడర్గా ఉండు పార్టీ పెట్టినప్పుడు తన హావభావాలు, తనలోని మాట రాకున్నా కానీ హావభావాలతో తెలియజేస్తూ సాలిడ్ అనిపించింది. ఆ అప్పన్న క్యారెక్టర్ మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆ సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటంటే అప్పన్న క్యారెక్టర్ ఎప్పుడైతే తన మరణించేటప్పుడు కూడా ఎమోషనల్గా చాలా కొంతవరకు అయితే ఆ ఎపిసోడ్ మాత్రం సాలిడ్ సినిమాకి హైలైట్ అనిపిస్తుంది. ఇక SJ సూర్య క్యారెక్టర్ మనం సరిపోదా శనివారంలో చూస్తే ఆ రేంజ్లో లేకపోయినా కానీ తన డి అంటే డి అన్న క్యారెక్టర్ పంచ్ డైలాగులు మాత్రం కొంతవరకు ఆకట్టుకున్నాయి. SJ సూర్య క్యారెక్టర్ మాత్రం కొంతవరకు అయితే అభిమానులకు మాస్క్ అయితే బాగా నచ్చుతుంది. సూర్య క్యారెక్టర్ బాగా రాసుకున్నాడు. కొన్నిసార్లు ఎమోషనల్గా చూస్తే మనం మాస్గా చూస్తే రామ్ చరణ్ కంటే సూర్య క్యారెక్టర్ శంకర్ బాగా ఇద్దరు తమిళోళ్ళు కాబట్టి ఎక్కువ రాసుకున్నాడేమో, కొన్ని సందర్భాల్లో డామినేషన్ చేసిండేమో అనిపించింది. ఇంకా శంకర్ మెయిన్ స్టోరీ శంకరు తన సొంత స్టోరీలు రాసుకుంటే బెస్ట్ ఏమో. అవుట్డేటెడ్ స్టోరీ, ఒక రోబో తర్వాత శంకర్ అవుట్డేటెడ్ స్టోరీ, ఒకే ఒకడు కానీ, ఒక శివాజీ మూవీ కానీ, రకరకాల 90sలో వచ్చిన పొలిటికల్ డ్రామా, ఇద్దరు పొలిటికల్, ఒక ఆఫీసర్కు గొడవ జరిగితే ఎలా ఉంటుంది, మనం కలెక్టర్ గారిలో చూసాం మోహన్ బాబు సినిమా. ఇలాంటివి ఒక కలెక్టర్ ఒక పొలిటికల్గా సిస్టమ్గా క్రాస్ అవుతున్నప్పుడు ఎలా అక్కడ రూల్స్ ఏంటి, వాళ్ళ ఎలక్షన్ జరిగే మూమెంట్లో ఎలా ఉంటుందని ఇలాంటి సిచ్యువేషన్ కూడా మోహన్ బాబు కలెక్టర్ గారి మూవీలో ఉంటుంది. సేమ్ అవుట్డేటెడ్ స్టోరీ అనిపించింది నాకైతే. తీయడం మాత్రం శంకర్ మార్క్ అంటే అంత గొప్పగా. శంకర్ సినిమా అంటే మనకు శివాజీలో శంకర్ ఇచ్చే మూమెంట్ ఒకటి చాలా ఉంటాయి ఫైట్స్ కానీ, రజనీకాంత్ మూమెంట్స్ కానీ, మేనరిజం కానీ, అపరిచితుడిలో కొన్ని ఫైట్స్ కానీ మూమెంట్స్ ఉంటాయి, ఆ రేంజ్లో ఉంటాయి. ఇంకా మనకు లాస్ట్లో వచ్చిన మనకు శంకర్ మూవీ అయితే రోబో 2 అయితే దాన్ని శంకర్ మార్కు కానొస్తుంది. ఒకే ఒక్కరిలో ఒక క్రిప్పింగ్ స్టోరీ, మ్యాజిక్, పొలిటికల్ మ్యాజిక్ స్టోరీ అనేది కానొస్తుంది. కానీ దీంట్లో మాత్రం ఆ శంకర్ మ్యాజిక్, శంకర్ మేనరిజం అనేది అన్నీ మిస్ అయిపోయినాయి. పాత స్టోరీని పట్టుకొని రామ్ చరణ్ లాంటి హీరోని పట్టుకొని సాదా సీదాగా అది చేయడం, హైచ్ మూమెంట్ అనేది లేకపోవడం అనేది డిసప్పాయింట్ అయితే చేసింది. దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఇంకా తమన్ మ్యూజిక్ ఈ మధ్యలో అంటున్నారు తమిళ్లో రజనీకాంత్కు బక్కోడు, ఆంధ్రలో మొత్తం బండోడికి బాలయ్య అన్నట్టు బాలయ్యకే కొడతాడేమో. సాంగ్స్ అయితే కలర్ఫుల్గా ఉన్నాయి కానీ BGM మాత్రం అవుట్డేటెడ్ మిస్సింగ్గా అనిపించింది. BGM గొప్పగా ఏదో ఏముందిరా BGM, ఒక జైలరు, తర్వాత ఈ మధ్యకాలంలో వచ్చిన విక్రమ్, ఆ రేంజ్లో కానీ ఈ పొలిటికల్ డ్రామాకు ఒక డిఫరెంట్గా కొడతాడేమో అనుకుంటే అంత లేనే లేదు. తమన్ సాంగ్స్ వరకే BGM మాత్రం అంత గొప్పగా అనిపించలేదు. తమన్ BGM సాంగ్స్ మాత్రం లాస్ట్ సాంగ్ మాత్రం చాలా కలర్ఫుల్గా, చాలా రిచ్నెస్గా బ్రహ్మాండంగా తీసిండు. కొన్ని సాంగ్స్ కోసమే ఆల్మోస్ట్ 70-80 కోట్ల దాకా ఖర్చు పెట్టాడంట. సాంగ్స్ మాత్రం బాగున్నాయి కానీ పాటలు మాత్రం నాకు ఫ్లాష్ బ్యాక్లో వచ్చే అప్పన్న పాట మాత్రం అది పోయే పాట లేక చాలా బ్రహ్మాండంగా అనిపించింది. సునీల్ కామెడీ జస్ట్ ఓకే. ఇంకా మన వెన్నెల కిషోర్ జస్ట్ కామెడీ వరకు. కైరో అద్వాని మాత్రం బిగినింగ్లో ఏదో పేస్ అంత అట్రాక్ట్ అనిపించదు, రాను జర బాగానే ఉంటాయి. తన లవ్ స్టోరీ కూడా ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ కూడా చాలా రొటీన్గా అనిపించింది. మేజర్గా చెప్పుకోవాలంటే అవుట్డేటెడ్ స్టోరీకి ఎన్ని అంగులు అద్దినా కానీ, ఎంత కలర్ఫుల్గా తీసినా కానీ, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ అవుట్పుట్ అనేది, రిజల్ట్ అనేది చూసినా ఏమంటే అబ్బా ఏం సినిమా చూసినవారు అనేది అనిపించదు. మెయిన్ అక్కడ మిస్ఫైర్ అయిందేమో అనిపించింది. పొలిటికల్ స్టోరీ అంటే అసెంబ్లీ రౌడీ నుంచి ఎన్నో సినిమాలు వచ్చినాయి కానీ శంకర్ మార్క్ ఏదో డిఫరెంట్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసాం అంతే. ఏదన్నా కానీ శంకర్ మార్క్ అంటే మంచి మెసేజ్, మంచి క్రిప్పింగ్ స్టోరీ, ఏదైనా సర్ప్రైజ్, థ్రిల్లింగ్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటివి మాత్రం ఎక్కడ అనిపించదు. శంకర్ ఎలాంటి సినిమాలు తీశాడు, ఎలాంటి శంకరు నిజంగా భారతి 2 తర్వాత మళ్ళీ ఇలా అయిపోయాడు ఏంటి, సాదా సీదాగా ఒక నార్మల్ డైరెక్టర్ తీసినట్టు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిందేమో అనిపించింది. రామ్ చరణ్ క్యారెక్టర్ అయితే నాకు
క్యారెక్టర్ వైజ్గా మాసు క్లాసు, ఇటు కలెక్టర్గా కానీ అప్పన్న క్యారెక్టర్లో కానీ పంచగట్టుకొని ఆ జైలవకుశలో ఎన్టీఆర్ రేంజ్లో ఆ నత్తి క్యారెక్టర్ కానీ చాలా బ్రహ్మాండంగా అనిపించింది. చాలా బాగా అక్కడ కొన్ని మూమెంట్స్ అయితే రామ్ చరణ్వి రంగస్థలం తర్వాత అప్పన్న క్యారెక్టర్లో నటన అనేది మళ్ళీ బయటపడ్డది, చాలా సాలిడ్గా అనిపించింది. కానీ RRR మూవీ తర్వాత బెస్ట్ గ్లోబల్ స్థాయిలో ఎన్టీఆర్కు రామ్ చరణ్కి ఇంత పేరు వచ్చిన తర్వాత ఇలాంటి కంటెంట్ అనేది చాలా వీక్ పడ్డది. డైరెక్షన్ శంకర్ అనేది మన తెలుగులో సేమ్ రొటీన్గా తీసిన మన వివి వినాయక్, శ్రీను వైట్ల ఆ కోవకు చెంతాడేమో లాస్ట్లో అయితే అక్కడ ఎవరు దొరకక తెలుగులో వచ్చి రామ్ చరణ్తో తీసినేమో అనిపించింది. స్టోరీలో మాత్రం చాలా లొసుకులు ఉన్నాయి. లాస్ట్లో క్లైమాక్స్లో కూడా ఎలక్షన్ జరిగిన తర్వాత ఎలక్షన్ దగ్గరికి ఒక్కడు పోలీసు ఎంత బందోబస్తు ఉంటాయి, ఇదేమో లారీలు వేసుకొని ట్రాక్టర్లు వేసుకొని పోయి ఎలక్షన్ బాక్సులు పలగొట్టి ఫైట్ చేస్తుంటాడు. ఇవన్నీ అంత మనకు ఇప్పుడున్న జనరేషన్కు పెద్దగా కిక్కిచ్చేటట్టు అనిపించదు. అదే రొటీన్ స్టోరీ. మనకు కలెక్టర్ గారు ఎప్పుడు పాత సినిమాల నుంచి ఎలక్షన్ డ్రామా, ఆఫీసర్ నిజాయితీ గల ఆఫీసర్, ఓ పొలిటికల్ రాంగ్ రూట్లో వెళ్ళే పొలిటికల్ లీడర్, వీళ్ళిద్దరికి టామ్ అండ్ జెర్రీ లాగా ఫైట్ జరిగితే ఎలా ఉంటుందో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనేది ఉండాలి. ఆ ఎలిమెంట్స్ శంకర్ మార్క్ చూపెట్టాలి, అది మిస్ అయిపోయింది. సాంగ్స్ కలర్ఫుల్గా ఉన్నాయి, సాంగ్స్ చూడడానికి యావరేజ్. రామ్ చరణ్ కోసం అయితే 100% ఒకసారి చూడొచ్చు. నటన గురించి అయితే అంతమించి స్టోరీ గొప్పగా చూద్దాం. రాబోయే రేపు డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్న ఆ మూవీ మీద బట్టి ఆ మూవీ రిజల్ట్ బట్టి ఈ మూవీ ఏ రేంజ్లో ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు. నాకైతే నిద్ర మాని వచ్చిన ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన. నేను శంకర్కి బిగ్గెస్ట్ ఫ్యాను. భారతీయుడు జెంటిల్ మ్యాన్ ఒకే ఒకడు ఎప్పట్లో భారతీయుడికి అయితే బిగ్గెస్ట్ ఫ్యాన్. అంత గొప్ప డైరెక్టర్ ఎవరికైనా ఇంకా ఇప్పుడు ఉన్న జనరేషన్ నాగాశ్విన్ లాంటి కొత్త డైరెక్టర్లు వస్తుంటే అందరూ అవుట్డేటెడ్ అయిపోవాల్సిందే. సినిమా అయితే 100 కోట్లు ఖర్చు పెట్టేశారు. పాన్ ఇండియా స్థాయిలో ఏ రేంజ్లో ఆడుతో వెయిటింగ్. నాకైతే యావరేజ్ రొటీన్ స్టోరీ అనిపించింది. రామ్ చరణ్ కోసం ఒకసారి చూడాలి అంతే. థ్యాంక్ యూ. కొన్ని సందర్భాల్లో రామ్ చరణ్ కంటే క్యారెక్టర్ వైజ్గా సూర్యని ఎక్కువ హైలైట్ చేస్తాడు. ఇద్దరు తమిళోళ్ళు కాబట్టేమో అక్కడ సూర్య క్యారెక్టరు పర్వాలేదు అనిపించింది. కానీ సరిపోయే శనివారంతో పోలిస్తే ఇందులో కూడా డైలాగ్ మేనేజర్ అనేది తగ్గింది. మెయిన్ డైలాగ్ వర్షన్ అనేది రామ్ నంద క్యారెక్టర్కు పవర్ఫుల్ కొన్ని డైలాగులు పెడితే పేలుతుండే ఇంకా థియేటర్లో అనిపించింది. నాకైతే అవుట్డేటెడ్ స్టోరీ, వన్ టైం కలర్ఫుల్, 100 కోట్లు ఖర్చు పెట్టాడు కదా దిల్ రాజు, ఒకసారి చూడొచ్చు. థ్యాంక్ యూ.